చివరికి రీతుని కూడా కూర్చోబెట్టి బెగ్గింగ్ చేస్తుంది. కెప్టెన్సీ ఇచ్చామని తప్పుకోమని కెప్టెన్సీ నుంచి బెగ్గింగ్ చేసుకుంటుంది. మన పత్తి గింజ అని ఎందుకు అనాల్సి వస్తుంది చెప్పండి. నిన్న బర్నీ గారు వచ్చి నేను నీకు సపోర్ట్ చేస్తానమ్మా అంటే ఈవిడ పెద్ద పతిత్తు ఏం మాట్లాడిందంటే, నాకెందుకు, మీరు రీతుకు సపోర్ట్ చేయండి, రీతు ఎప్పటి నుంచో అడుగుతుంది కదా అని మాట్లాడింది. ఎప్పటి నుంచో నిన్ను రీతు అడుగుతుంది, రీతుకు సపోర్ట్ చేయమని చెప్పిన ఇవాళ నువ్వు రీతును కూర్చోబెట్టి అసలు టాస్క్ నుంచే తప్పుకోమని చెప్పి అడుగుతున్నావే. మినిమం సిగ్గుండాలి. ఇలా అడుక్కునే వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి రాకుండా బయట ఎక్కడ నిలబడి బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చి కప్పు తీసుకొని వస్తుంటారు కదా, వాళ్ళని అడుక్కోవచ్చు కదా, కప్పు ఇచ్చేళ్ళమని. సరిపోద్ది. ఎందుకు మాకు ఈ సోది? పోటాపోటీగా ఆడాలి, ఫైర్ ఉండాలి, కానీ ఈ అడుక్కునే బేరాలు ఏందంట, ఈ అడుగు తినే బుద్ధి ఏందంట నాకు తెలియక అడుగుతా. దేబిరేస్తున్నారుగా లిటరల్లీ కప్పు కోసం ఫైట్ చేయకుండా. అలా కప్పు ఎలాగో ఫిక్స్ చేసి పెట్టుకున్నారు, పెద్ద పిఆర్ ఉంది కాబట్టి. కెప్టెన్సీ ఒక్క టాస్క్లు మనం సరిగ్గా గెలవలేము, బిహేవియర్ ఏడ్చినట్టు ఉంటుంది. ప్రతిదానికి చిరాకు పరాకు ఏడటం, మళ్ళీ తొక్కలో బాండింగ్స్ నానే, మళ్ళీ ఎదుటి వాళ్ళ మీద బ్లేమ్ లేటాలు, పర్సనల్ రిలేషన్ బయట పెట్టుకోని. పర్సనల్ రిలేషన్ స్టార్ట్ చేసిందే మనం. ఫ్రెండ్ అని కూడా చూడకుండా అమ్మాయి పాపం కెప్టెన్ కూడా అవ్వలేదు రీతు, అమ్మాయిని కూర్చోబెట్టి కెప్టెన్సీ ఇచ్చేమని అడగటం ఏమాత్రం కరెక్ట్ మీరు చెప్పండి. రీతు ఎందుకు ఇవ్వాలి కెప్టెన్సీ? ఎందుకు ఇచ్చేయాలి తనూజ వదిలేస్తుందా? తనూజకి కెప్టెన్ అయ్యే ఆపర్చునిటీ ఉంటే తనూజ రీతు కోసం వదిలేస్తుందా? వదిలేసే టైప్ ఈవిడ ఇప్పుడు వచ్చి హౌస్లో ఎవరికైనా ఏదైనా చేసిందా? ఒక హెల్ప్ ఏదైనా చేసిందా ఎవరికైనా? ఇప్పుడు వచ్చి ఎవ్వరికి ఏమీ చేయలే. రాము రాథోడ్కి ఏదో హెల్ప్ చేసినట్టు రాము రాథోడ్ ఫీల్ అవుతున్నాడు, కానీ ఆవిడ నామినేట్ చేయొద్దంది. అందుకే పవర్ వాడుకుని మన దగ్గర పెట్టుకుని మనకు పనికి వస్తుంది కదా అని చేసుకోలేదు అంతే. ఈవిడ ఎవరికి పవర్ వాడదా, ఈవిడికి వాడుకోకూడదు కాబట్టి ఇది ఎవరికి వాడిద్దా ఎవరికి తెలియదు. అది దగ్గర పెట్టుకొని ఆట ఆడిస్తుందో ఈవిడ చుట్టూ తిరుగుతున్నారు కొంతమంది వైల్డ్ కార్డ్స్. అంతే తప్ప ఈవిడ మొన్న ఇమాన్యుయల్ని అడుక్కుంది కెప్టెన్సీ కోసం, ఇక్కడ మళ్ళీ సేమ్ మిస్టేక్ రీతుని కూడా అడుక్కుంది. 2 సార్లు అడుక్కుంది. 2 సార్లు కెప్టెన్సీ కోసం అడుక్కున్న వాళ్ళు బిగ్ బాస్ 9 విన్నరు. ఎందువల్ల? వాళ్ళ పిఆర్ పెద్దగా ఉండటం వల్ల, ముద్దమందారం సీరియల్లో నటించడం వల్ల. అంతకుమించి మనకున్న క్వాలిఫికేషన్లు ఉన్నాయా? ఏమన్నా ఏడ్చినాయా? వాళ్ళ పిఆర్ల బ్యాచ్లు వచ్చి తెగ తిడతారు, పాయింట్ మాట్లాడటం చేత కాదు. ముద్దమందారం ముష్టి బ్యాచ్ పిఆర్లకి పాయింట్ మీద మాట్లాడటం చేత కాదు. అట్లా ఉంటుంది. పాయింట్ మీద మాట్లాడగలిగితే కామెంట్ చేయండి ప్రాపర్గా. పాయింట్ మీద మాట్లాడలేనప్పుడు నన్ను తిడతా కామెంట్ పెడితే నాకేం ఫరక్ పడదు. మీరు ఎంత బాగా తిడతారో అంతకన్నా బాగా నేను తిట్టగలను.